2014లో కూటమి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు కూటమిగా పోటీ చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ప్రశ్నించారు. కూటమిగా ఉన్న మీరు ఎందుకు ఉమ్మడిగా మేనిఫెస్టో విడుదల చేయలేదని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరకు వైసీపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విజయవాడలో నాని ఆసిఫ్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 48వ డివిజన్లో కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ కీర్తికాంక్షని పెంచేటట్టుగా విజయవాడ ఫోకస్గా విజయవాడ నా ఎజెండా, నా ఊపిరి, నా శ్వాస, ప్రాణం అంటూ పనిచేసే కేశినేని నాని గారిని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటే తప్పకుండా ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు చూసుకుంటే మీరు కూటమి తరఫు నుంచి వచ్చే ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చి పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు. ఇక్కడ సింగపూర్ చేస్తామని, ఇవి చేస్తామని చెప్పి అసలు ఇక్కడ అధ్వానంగా అంత పరిస్థితిని మాట్లాడుతున్నారు. కానీ ఈ ఒక్క డివిజన్లోనే మీరు చూసుకుంటే 12 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరిగినాయి. అలాగే దానికంటే మించి 60 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగినాయి. సో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. లోకల్స్నే మేము ప్రిఫర్ చేస్తాం, స్థానికంగా మాకు అందుబాటులో ఉండే వ్యక్తిని మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా పట్టం కడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. కేశినేని నాని గారికి హ్యాట్రిక్తో ఈరోజు లోక్సభలో మళ్ళీ అడుగు పెట్టేలాగా మేము చూసుకుంటాము. అలాగే ఆసిఫ్ భాయ్ని కూడా బంపర్ మెజారిటీతో మేము గెలిపించుకుంటామని ఇక్కడ స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు.